వల్ల కాదు, నేనెక్కలేను మహాప్రభు. ఒరే కావుడా, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది. రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు బుచ్చుకు లాక్కొచ్చావు కదా. ఎక్కవే, ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, ఒరే నిన్నేరా? నన్నా? సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి ఏమనుకున్నా. అపచారం. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా, గొంతు తడుపుకుంటాను. అయ్యో, బంగారం లాంటి గ్లాసురా. థ్యాంక్స్ అండి. సర్లే, ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా, ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ, అదే నా కోరిక. ఇదిగో. అంత తప్పు చేతులేమిట్రా నీవి? అది నేను కాపురానికి వస్తున్నప్పుడు మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి. ఆ బుజ్జిముండని ఎన్నాళ్ళు నా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. ఎన్ని చొట్టలు పడిపోయాయో ఏమో. ఇస్తానండి. ఇదిగోనండి. ఎంతున్నావు లేదో అమ్మా. అసలు మతలేదండి, ఎటుపోయిందో ఏటో. అయ్యో బామా, వెనవెనగా నిలబడండి. వెనక్కి తిరగ బాబు. బామా బామా చెప్పారండి. బామా నువ్వు ఒరే కావుడు, చెప్పకుండా వచ్చేసావంటే ఎటు దొరికిపోయామని వెతకలే చచ్చాను తెలుసా. చాలే తెలివి. ఆ గుడబ్బాయి చూడక ముందే లోపల దూరిపో. వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా. ఇది ఆడవాళ్ళకి ఏమో. లేదులేరా. గ్లాస్ తెచ్చావా? తెచ్చాను. నడవండి. నడవాలమ్మా, నడవాలి.
రండమ్మా రండి, త్వరగా రావాలి సార్, త్వరగా రండి. రండమ్మా రండి, మీరు ఆగండి. మమ్మల్ని ఆపేసామంటే లోపల ఖాళీ లేదు, తర్వాత వెళ్తురు కానీ. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే. అదేం కుదరదమ్మా, అంత సమానమే. 2 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరయ్యా? ఇదిగో చూడు, నేనేం సామాన్యురాలు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు, ఎవరు హెడ్ కానిస్టేబుల్ అయ్యా, తెలీదు నీకు? గుండువారు అబ్బాయి ఉండమ్మా, మీరు ఉండండి. నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకు ఎలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తాగా. తీసుకొస్తావా? మా అమ్మాయి మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా, ఇక్కడ కూర్చుని ఉంటావు, పట్రా. ఒరే కాముడు, ఆ కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాన్ని, నువ్వెక్కడ కెడతావు? నాకు ఇవ్వు, నేను తీసుకొస్తాను. ఇవ్వండి. ఇదిగో పిన్ని, ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర కూర్చున్నట్టున్నాడు? దేవుడు సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుకొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5, రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? ఇదిగోనే బామ్మ, నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగుని కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మరచెంబేది నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా. అవును. అయ్యో, అది ఎక్కడో గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబట్ట. నేను కాపురానికి వచ్చే రోజుల్లో. ఉండవే, ఉండు, నేను వెతుకొస్తానుగా. ఇక్కడ కూడా లేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పడేసావు వెతుక్కో. ఏమైపోయింది?